అండి నేను 23వ వార్డు మాజీ కౌన్సిలర్ నేను. మరి రేపు సార్ వస్తుంటే అందరూ జనం బాగా వస్తారు, 3 పథకాలు కలిసి బాగా వస్తారు జనం. కానీ రజనీ ఏం చేయలేదండి, రజనీ అని చెప్పుకొని అందరూ ఒక్కసారి చూద్దాం అని వేశారు. ఇప్పుడు వేసినాక అందరికి బుద్ధి వచ్చింది, అన్ని పెంచారని చెప్పి చాలా బాధపడుతున్నారు. దేంట్లో చూడాలన్నా కరెంటు బిల్లు పెంచి లేని వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉండి కరెంటు బిల్లు కట్టాలన్నా దేనికైనా ఇబ్బంది పడుతున్నారు. కానీ మా పదవి ఉన్నప్పుడు మేము ఎంత చేశామో ఇప్పుడు మా కౌన్సిలర్ అని గెలిచినా కూడా మా వార్డుకి ఎట్టుంది కూడా తిరిగి చూడకుండా అట్ట తిరుగుతున్నారు. ఒక్కసారి చూద్దాం చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు మాత్రం వస్తాడు, పేటకు మాత్రం పుల్లారావు గారు వస్తాడు, వచ్చి బాగా మనకి పదాలు అన్ని చేస్తానన్నాడు. కానీ చాలా మంచిది అని అందరూ ఒక్కసారి వేసి గెలిపించామని చెప్పి ఇక అన్ని చూసి ఇప్పుడు అర్థమైపోయి మన పుల్లారావు వస్తాడు భయపడొద్దని అందరూ జనం అదే చెప్పుకుంటున్నారండి. కానీ మాకు మాత్రం సంతోషంగా ఉంది సార్ వస్తాడని. చాలా బాగుందండి. కానీ జనం అసలు చెప్పకుండా వచ్చేస్తారు, ఎందుకంటే ఒకళ్ళని చెప్పే పని లేదు. ఎక్కడికక్కడ అందరూ ముందరగానే రావాలి అని ఎదురు చూస్తున్నారు. ఒకరితో పని లేకుండా వచ్చేస్తారు ఎక్కడికక్కడ జనము. అసలు ఖాళీ కూడా ఉండదు రేపు చూడటానికి కూడా, అందరూ వచ్చేస్తారండి. బాగానే చూస్తారండి. ముగ్గురు మీద పార్టీ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, వేయటానికి కూడా అందరూ సిద్ధపడ్డారండి. అది ముగ్గురు కలిసారు కాడానా ఏ ఇబ్బంది లేదు, రాష్ట్రం మాత్రం బాగా గెలిసిద్ది, భయపడే పని లేదు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అది నర్సాపేట నియోజకవర్గం అండి. మేము మాచవరం గ్రామ పార్టీ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్. మాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు, అరవింద్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బహిరంగ సభకి చేస్తున్నారు. జనం భారీగా చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లాలు ఉండవు. మాకు పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో మేము చేస్తున్నాము. 5 సంవత్సరాలు చూసాము. మాకు ఒక రుణమాఫీలు కానీ అట్లాంటి ఏమి ఎరగం. మేము లాస్ట్ కు మాకు రేషన్ కార్డులు కూడా తీసేశారు మా వాళ్ళ మా గ్రామాల్లో. మేము టీడీపీ పార్టీ అని చెప్పని వైసీపీ వాళ్ళు తీసేశారు. కేవలం వాళ్ళు కావాలని తీసేశారు. ఒక్కొక్కరు ముందుకొచ్చి వచ్చే వాళ్ళ పింఛన్లు కూడా తీసేశారు. పింఛన్లు కూడా రావట్లా మాకు. అవన్నీ వాళ్ళు మీటింగులు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి, మామూలుగా అయితే ఉపయోగపడవు. ఆయన చెప్పుకోవడానికి అయ్యి వాళ్ళల్లో ఏ ఊళ్ళో ఎట్ట జరుగుతుంది ఏందనే సంగతి అది ఎంత ఎవరు తెలియదు. ఆ వాలంటీర్లు వాళ్ళే చేసుకున్నారు. ఆ వాలంటీర్లకే సరిపోతుంది. నెక్స్ట్ టైంలో ఆ వాలంటీర్లు కూడా ఉండేవాళ్ళు కూడా లేరు. వాలంటీర్లు కూడా ఉండరు భవిష్యత్తులో. కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మోడీ గారు కూడా కలిసి మొత్తం ముగ్గురు చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా జరగవు. నామరూపాలు కూడా ఉండవు. ఈసారి ఈ మీటింగ్ భారీగా వస్తారు. జన సమీకరణ కూడా ఎవరు చెప్పే పర్లేదు. వాళ్ళు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా ఇచ్చినా నేరుగా కారులతో బైకులతోటైనా వస్తారు. అంతేగాని బస్సుల గురించే మేము పోవాలని మేము చేయాలని లేదు. మాకు ఈ గవర్నమెంట్ మారాలా, కొత్త గవర్నమెంట్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికోసం అందరం కలిసి పనిచేస్తాం. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఎంతంటే అట్టా ఉందండి. ఓళ్ళల్లో జనం మొత్తం ఇసుకెత్తిపోయింది వాళ్ళకి. ఏ పథకం ఏమి ఇచ్చాడు అతను, ఏ పథకాలు లేవు. ఊరక చెప్పుకోవడానికి సరిపోతుంది అతను బయటికి. ఏదో నేను వాళ్ళకెత్తున్నాను వీళ్ళకెత్తున్నాను బటన్ నొక్కుతున్నాను అండు. ఆడ బటన్ నొక్కడం సరిపోతుంది, ఇక్కడ మళ్ళీ వెనక్కి బటన్ నొక్కడం సరిపోతుంది. రిటర్న్ కరెంటు బిల్లులు ఛార్జీలు ఎంత పెరిగినాయి. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అవన్నీ వేస్ట్ మాట్లాడిన అతను చెప్పుకోవటం అవన్నీ ఏమి లేవు. మాకు బ్రహ్మాండంగా ఇబ్బంది లేదు. రేపు మోడీ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాది నర్సాపేట నియోజకవర్గం. మా అరవింద్ బాబు గారు కూడా సక్రమంగా తిరిగి బాగానే పనిచేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అది జిల్లా అద్దంకి బల్లెకరావు మండలం వల్లాపల్లి గ్రామం, అద్దం కాన్స్టిట్యూషన్. ఏదో చూసిపోదాం, రేపు మళ్ళీ దగ్గరకు వస్తామో రాలేమో అనే ఉద్దేశంతో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో ముందర ఒకసారి కంటితోటి చూసి వెళ్దాము. ఊళ్ళో జనం అయితే భారీగా
మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? సిద్ధం అంటే దేనికి సిద్ధం అండి? దేనికి సిద్ధం? పలానా దానికని చెప్పాలి కదా. వరకు సిద్ధం అంటున్నాడు. పెత్తందారులు ఎవరు? ఆయనకంటే ఎక్కువ ఎవరు? మన 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఈయనకంటే బలమైన ముఖ్యమంత్రి ఎవరు లేరు. పేదోడు అంటే మరి కనుక మీరే చూడండి, ఆలోచన చేయండి. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రి కంటే కూడా ఇతనే పెత్తనదారి అంటే కదండి. లేబర్ కి వాళ్ళకి అంటాడు, ఏం కొట్టాడు? ఎస్సీలు మా బీసీలు అంటాడు. ఏమైనా ఒకటి ఉందా వాళ్ళకి? 28 రకాల సంక్షేమ పథకాలు వెనక్కి తీసాడు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు, పీరియస్మెంట్ అంటాడు, అయిపోయినాయి. అదని ఇదని మొత్తం వరక సొల్లు కబులు చెప్పటం చేయటం. అది ఇక్కడ రైతులకి ఏ విధంగా చేస్తున్నారు ఏంటి? రైతులకి విత్తనం నుంచి పంట దాకా మొత్తం రైతు భరోసా కేంద్రాలు కూడా రైతులకైతే ఏమి లాభం లేదండి. ధాన్యం కొంటే 3 నెలలకు డబ్బులు రాట్లా, కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు మన తుఫాన్ వచ్చింది, తుఫానుగా నష్టపరిహారం ఇంత మట్టికి ఆదుకున్నోళ్ళు లేరు, వాళ్ళు ఇచ్చినోళ్ళు లేడు. ఆ రోజు ఏమన్నాడు, ఖచ్చితంగా వారం రోజుల్లో మీకు రైతులకి డబ్బులు అంత అని గిట్టుబాటు ధర అన్నాడు. ఏది ఇప్పటికి రూపాయి రాలేదు. బట్టన్ అయితే నొక్కుతున్నాడు. ఇప్పుడు ఫీజు పిల్లలు ఉన్నారు, తరుడు పిల్లలకి ఇంత మట్టికి పిల్లడు పల్లా డబ్బులు పల్లా. ఈ రోజు కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు డబ్బులు కట్టండి, మేము వస్తే మేము అప్పుడు పడితే మీరు రిటర్న్ తీసుకుందామని చెబుతున్నాం. వాడు ఎటు చేసినా మీకే కదండి. ఆయన ఏంది ఎట్లా ఇంకుంటే 10 రోజులు ఉంటాం, 5 రోజులు ఉంటాము, ఇంకెళ్ళిపోతే తర్వాత అనే మీద పట్టలేదు. అది 24 ఎలక్షన్లో బ్రహ్మాండ 170 సీట్లు వస్తాయని మేము చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పే కింద ఆయన సిద్ధం అంటే దేనికి సిద్ధం అని అట్నే 170 అంటే ఊరకేదో జనం చెప్పేదానికి చెప్పుకున్నాడు. మనల్ని అతని సీట్ అతనికి వెళ్ళమని తర్వాత లేదా అద్దంకి వచ్చి పోటీ చేయమని అక్కడ కాకుండా గొట్టిపేట రవికుమార్ మీద అసలు అద్దంకి వచ్చి చేయమని అక్కడ పులివెందలు ఎందుకు? అద్దంకి మీద గొట్టిపేట రవికుమార్ ఓడిమని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఎమ్మెల్యే పనితీరు బాగలేదు మార్చాడు. ఎమ్మెల్యేల మీద కదండి, అతని పనితీరు బాగలేక ఇళ్ళ మారుస్తున్నాడు. అంతేగాని అతని మీద ఎమ్మెల్యేలకి ఏముంది? కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కి ఏమీ లేదు. ఊళ్ళో గ్రామ సచివాలయం వార్డు ఉన్నాడు చూడు, వాలంటరీ వాళ్ళకి ఉన్న పవర్ కూడా పంచాయతీ ప్రెసిడెంట్ కి లేదు. అది మారవలసిన జగన్ రెడ్డిని, మనకి ఎమ్మెల్యేలు కాదు. సరే అది ఏదో పోతుందని ఆయన మొత్తం నా బొమ్మ మీద గెలవాలా అని అతను మారుతున్నాడు వాళ్ళని, అంతేగాని ఏమీ లేదా. మారవలసింది అతన్ని, ఆయన బొమ్మే మారవాలా నాకు తెలిసి. అయితే జగన్ వచ్చి 5 ఏళ్ళు అయింది గవర్నమెంట్ అయ్యి. ఈ 5 సంవత్సరంలో ఏం చేయాల. చంద్రబాబు నాయుడు ఇసుక దోసుకున్నాడు అన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు 3,000కి ఇసుక ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు 10,000 నుంచి 40,000 ఇసుక అయింది. నా ఎస్సీ నా బీసీ అంటున్నాడు, మా మేనమావ అంటున్నాడు. మరి వీళ్ళ ఎస్సీలకి ఏమి లేదు. మరి ఎస్సీలు బాగా మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎడిపోయినాయి, అర్థం కాల. మరి ఎస్సీలు అందరూ బాగా మరి ఇబ్బందులు పడుతున్నారు ఇసుక వల్ల. పన్నులు లేవు జగన్ ఎక్కినాక. మద్యపాన నిషేధం అన్నాడు. మరి మద్యపాన నిషేధం అన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 100 రూపాయలకి మంచి బ్రాండ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్ వచ్చినాక 300-400 అయింది క్వార్టర్. అంతా సిరుటే. ప్రజలు మందు తాగి చాలా మంది చచ్చిపోతున్నారు. మరి ఎలక్షన్ ముందు నేను మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతా అన్నాడు. మరి ఇంతవరకు మద్యపాన నిషేధం చేసి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ హామీలు ఇంతవరకు నెరవేర్చలే. అమ్మఒడి ఇస్తా అంటున్నాడు, అమ్మఒడి ఇచ్చా అంటున్నాడు. అమ్మఒడి ఇచ్చి మరి ఇంత రేట్లు పెరిగి ఇలా నూనె ప్యాకెట్ అంత అయింది. మరి మధ్య సామాన్యుడు ఎట్ట పెరగాలి? కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. మరి ఇంతవరకు ఏమీ లేదు. బస్ ఛార్జీలు చంద్రబాబు గవర్నమెంట్లో 10 రూపాయలు ఉంది. ఇవాళ జగన్ ఎక్కినాక 20 రూపాయలు చేశాడు. సామాన్యుడికి ఇబ్బందులు పెట్టాడు. మరి ఇంత ఇబ్బందులతో మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాకు ఇంకో అవకాశం ఇవ్వమన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంకెక్క అవకాశం ఎట్టిస్తారు? నేను అడిగే సూటి ప్రశ్న ఇది. మొత్తం పథకాలు బ్రహ్మాండంగా పెడుతున్నాము, నవరత్నాలు పెట్టుకుని మన హామీలో 99% నెరవేర్చామంటున్నాడు. నెరవేర్చింటే ఎట్ట కుదురుతుంది సార్? ఎలక్షన్ ముందు పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అన్నాడు. ఇలా ప్రతి ఒక్క పథకం వైఎస్ఆర్ వాళ్ళకి తప్పితే వీడియో వాళ్ళకి రావట్లా. ఇప్పుడు అందరూ అతనికే ఉంటారు కదా, అతని వర్గం వారికే చేస్తున్నాడు తప్పితే కటిమ వర్గానికి అన్యాయం చేస్తున్నాడు. మన ఆంధ్ర రాష్ట్రం పచ్చగా ఉండాలంటే చంద్రబాబు రావాల్సిందే.
అది యాక్చువల్గా అయితే అందరికి పథకాలు ఇస్తున్నాము, అందరికి అది వాళ్ళు డప్పు కొట్టుకోవడం తప్పితే వేరేది లేదు. సైకో మటుకు పోవాలి, బాబు రావాలి. అది ఇంతవరకు అభివృద్ధి లేదు. ఈ 4 ఏళ్ళు పూర్తి 5 ఏళ్ళు కూడా పూర్తి వచ్చినాయి. ఇంతవరకు రోడ్లు వేసిన మార్గం లేదు. ఎక్కడ చూసినా గోతులు గుంటలే, ఒక్క రోడ్డు వేసిన పాపం లేదు. మరి ఇలా ఒకప్పుడు భూములు కోట్లలో పెలికేది, ఇవాళ కొనే నాదుడే లేడు. 1 కోటి రూపాయలు ఉన్న పొలం కూడా ఇలా 4 లక్షలకు వచ్చింది. ఎంత వ్యవస్థ ఎంత దెబ్బతీసిపోయింది. కంపెనీలన్నీ వెనక్కిపోయినాయి. చదువుకున్నవాడికి ఉద్యోగం లేదు. ఇలా సామాన్యుడు బతకాలన్నా ఏమి లేవు, పనులు లేవు. ఒక బేల్దారి మేస్త్రికి పని లేదు. ఇసుక ఎంత ఇబ్బందులు చేశారు, అన్ని రేట్లు పెరిగినాయి. సామాన్యుడు ఇలా ఒక 500 రూపాయలు కూలి తెచ్చుకుంటే సరిపోయిన పరిస్థితిలో ఉంది ఇలా వ్యవస్థ. మరి ఇలా సామాన్యుడు 500 సంపాదించుకుంటే 300 400 మందు షాపులోనే పెట్టేస్తున్నాడు. చాలా ఇబ్బందులు ఉంటున్నాడు. ఈ జగన్ మోహన్ రెడ్డి చేసింది తక్కువ, చెప్పుకున్నది ఎక్కువ. రేపు వచ్చే ఎలక్షన్ లో ఉమ్మడి ఈ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే మనకి భవిష్యత్తులో మనకి మంచి రోజులు వస్తాయి. లేదంటే మళ్ళీ మన రాష్ట్రం చాలా వెనకపోయింది. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకపోయింది. దయచేసి రేపు ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా గెలిపించుకొని మన రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలని నా కోరిక. విన్నపం. ఇక్కడ రేపు రాలేమని ఈ రోజు ముందే చూద్దామని వచ్చామని. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క ఛాన్స్ అన్నాడు, బాగా నెత్తిన కూర్చున్నాడు. సంక్షేమ పథకాలు ఆదాయం సృష్టించి చేస్తే ఇబ్బంది లేదండి. సస్యబాలయాలు, టూరిజం ప్లేస్లు లోన్లో పెట్టి తాకట్టు పెట్టి ఆయన సంక్షేమాలు ఇవన్నీ ఎవరున్నారండి? అసలు ఆ సంక్షేమాలు దేనికి? రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలి కానీ సంక్షేమాలు దేనికి? జనాలను సోమరపోతనం చేయడానిక? రైతు అనేవాడు నాశనం అట్ట అడుక్కుపోయాడు. రేపు ఆహార సంక్షేమం అవుతుంది. దాన్ని ఎవరు చూడాలి? ఫ్యూచర్ చూసుకోవాలి. ఏదో నువ్వు కుర్చీ కోసం ఏదో నేను ఆ పథకం ఎత్తా ఈ పథకం ఎత్తామని చెప్పుకోవడం కాదు. విజన్ ఉన్న నాయకుడు కావాలి. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అతను కుర్చీ కేసుల కోసం తప్పించుకోవడానికి తప్ప రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడు కావాలంటే విజన్ ఉన్న నాయకుడు కావాలి. ఆ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చూస్తారుగా, ఒకసారి అనే ఛాన్స్ అన్నాడు, బాగా మట్టికలేసాడు, ఒకసారి అయిపోయింది. రెండోసారి చూడలేరు కదా. మళ్ళీ తీసుకొచ్చుకొని రావణాసుడిని నెత్తిన పెట్టుకున్నట్టేగా, భస్మాసుడిని నెత్తిన పెట్టుకున్నట్టే కదా. అది రైతు పరిస్థితి బాధగా ఉందండి. ఏం లేదు కానీ రేట్లు లేవు. ఇవాళ మొక్కజొన్న ఎత్తేనేమో ఆ 3,000 అమ్మద్ది అన్నారు, ఇవాళ 2,000కి వచ్చింది. రైతుకు గిట్టుబాటు కాలేదు. కరెంట్ ఏమో కోత ఏటా 200 వచ్చేదేమో బిల్లు ఏమో 20 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడేమో 1000 రూపాయల బిల్లు అవుతుంది కరెంట్ బిల్లు, పొలాల బిల్లు కూడా. అసలు జనానికి బాధగా ఉందండి, ప్రతి ఒక్కరూ బాధగానే ఉంది. అందువల్ల వాళ్ళ నానాలు చేస్తారు అనుకున్నారు, వేసారు కానీ జనం వాళ్ళ నానాలు దాంట్లో ఒక పావులా ఉంది కూడా లేదు. జనానికి ఆటో వాళ్ళకాను, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకాను అట్లు పోసేవాళ్ళు డబ్బులు ఇచ్చేది. ఆయన రైతును కాపాడుకోవాలి కదండి. రైతు లేదు నీకు ఎవరు చేయలేదు. కూరగాయల అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగి రైతుకు ఉపయోగం లేకపోయింది. గిట్టుబాటు లేకనే బాధ. పంటలు అట్నే పోయినాయి, అదుల్లోనే వానలు పట్టలేదు. పంటల మీద వాన పడుతుంది, ఈ పోతుంది, రెండు పోతున్నాయి. అయిపోతే జనం ఏంటంటే ఆందోళనగా ఉన్నారు. తడిచిపోయిన ధాన్యం రేట్లు లేవు, వాళ్ళు ఏడుతున్నారు. పసుపు ఇవాళ రేటు వచ్చి సగం పసుపు రేటు ఉంది అంటున్నారు. అందరూ పండుగగా అది మనకు కావాల్సింది. అందువల్ల జనానికి అందరూ కష్టం వేసింది. కష్టం వేసిందని తిరగబడిపోయారండి. లేకపోతే ఏం లేదు. వాళ్ళ నాన్నలు చేస్తారని చూశారు కానీ వాళ్ళ నాన్నలో పావులా ఉంది కూడా చేయాలి. బ్రహ్మాండం బాగానే ఉంటుందండి. వాళ్ళు తప్పేం చూడరు. చంద్రబాబు నాయుడు అయినా బాగానే చూశాడు మనల్ని. చూడబెట్టాక మళ్ళీ ఆయనే కావాలని అందరూ అనుకుంటుంది. ఇప్పుడు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు ఎవరైనా. ఇప్పుడు ఊళ్ళో ప్రెసిడెంట్ అందరూ చేస్తాడా? అందరూ చేయలేరు. ఏదో 10 మందికి చేస్తారు, 4గురికి అంటుంటారు. నువ్వు చేయనైనా వాడేం చేశారంట. జరిగే కార్యక్రమం అది. ఎవరైనా అంతే. నువ్వైనా నేనైనా నువ్వు వచ్చావండి, నువ్వు గెలిపించావు,
నువ్వేం చేస్తావు, నీకు అవసరం రోజు చేస్తావు, అందరూ చేస్తావా? చేయలేరుగా. అందువల్ల బాధలు ఉంటాయి. ఈ బాధల్లో రైతుకి బాగా బాధ వచ్చింది, మెయిన్ పాయింట్ అది. లేకపోతే వాళ్ళు వచ్చింది వీళ్ళు వచ్చింది ఒరిగింది ఏం లేదు. అదే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన కొన్ని పనులు చేయలేకపోయాడు కాబట్టి వీడేదో చేస్తాడు, చేతులు నెత్తిన పెడితే నెత్తిన పెట్టినట్టు పోయింది. కరోనా వచ్చి 12 మంది పోయారు. అదే ఎవడో చచ్చిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు 5 లక్షల కాడికి ఇచ్చాడు, 2 లక్షలు ఇచ్చాడు. వీడు 5 లక్షలకి 5 రూపాయలు కూడా ఇలా. జనం మనం వాళ్ళ పడి ఏడుతుంటే పొగాకులో వెళ్ళిపోయి వాళ్ళని ఓదార్చిందే లేదండి. అప్పుడు నీకు ఎట్టేస్తాడు నోట్లో, నువ్వే చెప్పు. అదేమంటే మా వాళ్ళు ఉండాలి అని అంటున్నాడు. వాళ్ళు ఎంతమంది అయితే ఓట్లు పోతాయి? మొన్నెట్టిన తిరణాల్లో లేదు, అది మనమేం కడతారు, ప్రభలు ఉండోళ్ళు కడతారు కానీ వాళ్ళు కడతాం మనమేం కడతామని కూడా అన్నారు వాళ్ళే. మరి ఏదైనా ఉన్నాం కోపం పెట్టుగా లేనమ్మా ఏం పెట్టింది, అది ఆలోచించుకొని మంచి పని చేస్తే ఎవరైనా ఒకటి, నువ్వైనా ఒకటి నేనైనా ఒకటి. అందువల్ల జనానికి కొంచెం ఇదిగా వచ్చింది. జనంలో ఫీల్ లేదు, ఆయన గెలవడు ఆ రోజైనా మొత్తం సీట్లు. జనంలో చూద్దాం ఒకసారి అయినా చూశారు, ఒకసారి చూపించాడు. అది జరిగింది కార్యక్రమం.